వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రతిష్ఠ శత జయంతి సహిత మహాకుంభాభిషేక మహోత్సవం. మూల విరాట్ విగ్రహానికి అభిషేకాలు చేసిన శ్రీ దత్తీశ్వరానంద భారతి స్వామి. గన్నవరం ఐనవిల్లి పరిస్థితి వినాయక సన్నిధిలో 1,00,000 పెన్నుల పండుగ. ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా శ్రీ పంచమికి ఓ ప్రత్యేకత. వైభవంగా ప్రారంభమైన సూర్యదేవుని సంబరం. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి వ్రతములు నిర్వహించుకున్న భక్తులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భీష్మ ఏకాదశి శనివారం రావడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు శుక్రవారం రాత్రి 9 గంటల నుండి వ్రతం టికెట్ల విక్రయించి తెల్లవారుజామున 1 గంట నుండి వ్రతములు ప్రారంభించారు. అలాగే 2 గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ ప్రత్యేక పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు. పిల్లలకు పాలు, బిస్కెట్లు, పెద్దవారికి పులిహోర, దద్దోజనం, పరిశుభ్రత, సెక్యూరిటీ, అన్నదానం, హెల్త్ సెంటర్స్, ప్రసాద విక్రయ కేంద్రాలు, దీపారాధన చేసుకునే ప్రదేశాలలో ప్రత్యేక ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భీష్మ ఏకాదశి పర్వదినం ఈ రోజు సుమారు 12,000 ప్రతిమలు భక్తులు ఆచరించవచ్చునని అధికారులు తెలిపారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం విపరీతమైన రద్దీ నెలకొంది. ఒక ప్రక్కన పెండ్లి జంటలతో, మరో పక్కన సత్యనారాయణ స్వామి నామ సంకీర్తనతో రత్నగిరి పుణ్యక్షేత్రం కలకలలాడింది. స్వామివారి వ్రతాన్ని ఆచరించాడు. వ్రతాన్ని చేయడం వల్ల కోరేవాడు కూడా మిక్కిలి ధనవంతుడైనాడు. Tea coffee.
ఇగోటి మా కుర్ర కష్టపడుతుంది. కెమెరా పోలీస్ అతను ఏది పోలీస్ ఎవరు లేరా సమాజ శ్రేయస్సుకు పరితపిస్తున్న మహిళలు మరో అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్యాన్సర్ పై మహిళలకు అవగాహన కల్పించేలా పింక్ సఖీ శారీ వాక్ పేరిట నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమ పోస్టర్ల ఆవిష్కరణ విశాఖలో ఘనంగా జరిగింది. నగర మేయర్ హరి వెంకట కుమారి పోస్టర్ను ఆవిష్కరించారు. క్యాన్సర్ గురించి మహిళలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులను ప్రశంసించారు. క్యాన్సర్ అవగాహన కల్పించి ఇలాంటి కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ ఇండియా వారి సహకారంతో ఈ పింక్ సఖీ సారీ వాక్ కార్యక్రమాన్ని 16న ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ మాసోత్సవం సందర్భంగా మహిళలకు క్యాన్సర్లపై అవగాహన కలిగించుటకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. Urban areas though zero awareness programs out there. Educated Anupuni, they are not even getting into awareness, and that is why Pink Saree Sari event has been planned at grassroots levels for 16 years. And first time we have taken a patented program. We have also appealed to Prime Minister on 16th Sunday, 16th of February at 6 a.m. We will have the first ever Kiss Mantuntaru in different colors, different clothes of saris, all in pink. Students untaru mato, patients untaru, survivors untaru, Warriors Association with the Lady Circle,
189 are proud to introduce you all to a new program, the Pink Saki Sari Walk, starting 2025. This is the first time and మా సిటీ ఒక హిస్టారిక్ ఈవెంట్ తీసుకొస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి they are going to create Visakhapatnam to start an awareness. Cancer should be fought with a war like atmosphere. మేమందరూ warriors లాగా పింక్ డ్రెస్సెస్ లో పింక్ సారీస్ వేస్తాం. And join us. Please tell your family and అందరూ నమస్కారం. ఈరోజు పింక్ సఖీ సారీ వాక్ కార్యక్రమానికి పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అంటే పింక్ సఖీ సారీ ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. దీంట్లో ఏంటంటే మహిళలు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్తో చాలామంది బాధపడుతున్నారు. దేశంలో ఎన్నో క్యాన్సర్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎక్కువగా మహిళలు బాధపడేది బ్రెస్ట్ క్యాన్సర్. దానికి అవేర్నెస్ ప్రోగ్రాము మనము చేయాలని ముఖ్యంగా రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆర్గనైజర్ మీనాక్షి గారి ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి 16th ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మనము పింక్ సారీతో వాక్ చేయడం జరుగుతుంది. అంటే అందరికీ అవేర్నెస్ కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనము చేస్తున్నాము. అంతేకాకుండా 2015-16 ఆ టైంలోనే ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో చాలామంది 1,50,000 to 60,000 మహిళలు ఎంతోమంది బాధపడేవారు. అందులో 76,000 to 80,000 మహిళలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ దాని గురించి అవగాహన లేకపోవడం వలన చాలామంది మరణించడం కూడా జరిగింది. అంటే 2015 to 16లోనే ల్యాక్స్లో వెళ్తున్నారంటే ఇప్పుడైతే మరింత అది అడ్వాన్స్గా చాలామంది మహిళలు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలియక కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పుకోలేక కూడా బాధపడి ఈ రోజున చాలామంది మహిళలు మరణించడం జరుగుతుంది. వీళ్ళందరి కోసము మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ఫిబ్రవరి 16th బీచ్ రోడ్లో పింక్ సారీతో ఈ కార్యక్రమము మహిళలందరం కూడా మీనాక్షి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. మనము ఫిబ్రవరి 1st ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే. ఫిబ్రవరి మంత్ అంతా కూడా మనము ఈ క్యాన్సర్ గురించి పబ్లిక్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం మనము ఈ పింక్ సారీ వాక్ ద్వారా మొత్తం స్టేట్లోనే కాదు కంట్రీలోనే ఒక పెద్ద ప్రోగ్రాం మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో నాతో పాటుగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా యాక్టరెస్ సితారా గౌతమి గారు మనకి ఈ ప్రోగ్రాంలో రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంని మీ ద్వారా పబ్లిక్కి మేము తెలియజేస్తున్నది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మీనాక్షి గారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాము. అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ ప్రోగ్రాము ఆవిడ ఇనిషియేట్ తీసుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. Here today requesting you all to be with us. Let us all stand tall, stand strong and be together. Let's paint the city pink. Let's paint the city strong. Let us all be together. Let us all be the warriors for tomorrow. Let's banish cancer. Let us all fight it out today. Looking forward for you all on 16th of February at 6 a.m. We are all going to be there. Are you going to be there with us? Thank you very much. From Visakhapatnam, Vaijanti Garu is a trendsetter. So she is an international athlete, a winner.
అందరికీ నమస్కారం అండి. నా వయసు 76 ఇయర్స్ అని మేడం గారు చెప్పేశారు ఆల్రెడీ. అనకాపల్లి జిల్లా ఎస్ రాయపురం మండలం సర్వసిద్ధి గ్రామంలో నవగ్రహ ప్రతిష్ఠ మహత్యం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం పడమటి మంగరాజు ఆధ్వర్యంలో కల్లకూరి కామేశ్వర శర్మ పండు పంతులు పర్యవేక్షణలో వేద పండితుల నడుమ నిర్వహించడం జరిగింది. అనంతరం సిద్ధిలింగేశ్వర స్వామి సమేత రామలింగేశ్వర స్వామి వారికి కళ్యాణ్ నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యా మీరు మీ ఆడవారు వచ్చేసేయండి అక్కడికి. ఎలా తీసినావు అమ్మా, ఎందుకు కంగారు పడుతుంది? అక్కడికి వెళ్ళు. పోయండి బాక్స్ అనకాపల్లి గవరపాలెం శ్రీ పెద్దరామ తోడుపెద్దు సేవా సంఘం మరియు అడారి నూకయ్య గారి సేవా గరిడి ఆధ్వర్యంలో నూతన తోడుపెద్దు పాలకొలుపు మరియు అచ్చిపోత కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు దాడి వీరభద్రరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, దాడి జయవీరు పాల్గొన్నారు. కార్యక్రమంలో తోడుపెద్దు పాలకొలుపు మరియు అచ్చిపోత అడారి జగన్నాథరావు మరియు ఆడారి నాగభూషణం స్వగృహంలో ఘనంగా జరిగింది. అనంతరం రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన తోడుపెద్దుల ఊరేగింపు అనకాపల్లి పుట్టన పరవీధుల్లో ఘనంగా నిర్వహించారు.
అనకాపల్లి గౌరపాలెం సంతబయలులో వెలిచి ఉన్న శ్రీ పెదరామ మహాస్వామి దేవస్థానం వారి తాడుపెద్దు సేవా సంఘం వారు, ఆడారి నోకయ్య గారి తాడుపెద్దు సంఘం వారు ఎప్పటి నుంచో తరతరాలుగా ఇక్కడ ఆచారంగా వస్తున్నటువంటి తాడుపెద్దు అన్న బసవయ్యను ఇక్కడ పెంపకం చేయడం, దేవుడి కార్యక్రమాలు చేయడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. మరి ఈరోజు ఏకాదశి పర్వదినాన కొత్త తాడుపెద్దిని తీసుకొచ్చి రాత్రి 7 గంటలకు మొదలుకొని పాలు కలుపుతో మొదలుకొని ఈరోజు ఉదయం 8:55 తాడుపెద్దు అచ్చుపోతుతో తాడుపెద్దుని దేవుడిగా అవతరించిన క్షణాలు 8:58 అచ్చుపోత ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇతర గ్రామాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఏదైతే తాడుపెద్దు సేవా సంఘాలు ఉన్నాయో ఆ తాడుపెద్దులన్నింటినీ కూడా తీసుకొచ్చి 27 తాడుపెద్దులతో ఒక ఊరేగింపుగా, ఒక మహోత్సవంగా ఈవేళ అచ్చుపోత కార్యక్రమం పూర్తయింది. మరి ఈ రోజు నుంచి ఆ బసవయ్యగా ఈవేళ కొలువై ఉండి ప్రతి ఒక్కరికి కూడా దేవుడిగా దర్శనమిచ్చే అవకాశం ఈవేళ నుంచి ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి మరి అంతటి మహోత్సవాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి భుజస్కంధాలపై వేసుకొని ఇంత చక్కని కార్యక్రమం నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ముద్రగడ నివాసంలో మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి ముద్రగడ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం దారుణం. చంద్రబాబు మైకం నుండి పవన్ కళ్యాణ్ బయటకు రావాలి. ముద్రగడ ఇంటిపై దాడి జరిగినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమని తక్షణమే డీజీపీ స్పందించి ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎంపీడీఓ మీద దాడి జరిగితే తక్షణమే స్పందించిన పవన్ కళ్యాణ్ ఒక కేబినెట్ హోదా, ఎంపీ హోదా, సమాజంలో రాజకీయాలకు నీతి నిజాయితీగా నేటికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న వ్యక్తి ముద్రగడపై దాడి జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ నోరు మెదపకుండా మౌనం వహించడం మంచిది కాదని తక్షణమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలన్నారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, అధికారం ఉన్నంత మాత్రాన కూటమి నేతలు ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడంపై మండిపడ్డారు. ముద్రగడ లాంటి వ్యక్తికి రక్షణ లేకుండా పోయిందని, పోలీసులు కూడా ముద్రగడకు రక్షణ కల్పించవలసినప్పటికీ కనీసం ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా ముద్రగడపై దాడి జరిగినప్పటికీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి సరికాదని, తక్షణమే ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి దీని వెనక ఉన్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి డేవిడ్ రాజ్, ఎంపీపీ మార్గాని గంగాధర్, జడ్పీటీసీ బోనం సాయిబాబా, కర్రీ నాగరెడ్డి, మట్టా బాబ్జీ, పెదపూడి బాపిరాజు, మట్టా మురళి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి పేరుకి ఉన్నటువంటి ఖ్యాతి కానీ, వారి కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం కానీ, వారికి ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కానీ వెలకట్లేదు. అట్లాంటి ఒక నాయకుడి మీదే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దొండగలు ఒక దాడిని మరి చేసినప్పుడు ఈరోజు కనీసం దాన్ని ఖండిస్తూ ఉన్న మరి ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వారంతా కూడా ముందుకు రావాలి. మరి నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, ఏదైతే ఒక ఎండీ గారిని ఎవరో తిట్టారనో ఇంకోటైనా మీరు కడప ఇంకోటో వెళ్తున్నారు, తప్పులేదు. మరి సాక్షాత్ ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీదే అటాక్ జరిగితే కనీసం దానికి మరి ఎవరు కూడా కనీసం ప్రతిస్పందించలేదంటే ఈ కూటమి పార్టీ యొక్క వ్యవహారం ఏ రకంగా ఉందో సాక్షాత్ ముద్రగడ పద్మనాభం గారికి రక్షణ లేదనేటువంటిది మేమందరం భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను, ఆయనకు ఉన్నటువంటి ఖ్యాతి కానీ, ఆయన చేసిన పదవులు కానీ, ఆయన బట్టి ఆ ప్రభుత్వానికి పేరు వచ్చింది. ఆయన బట్టి కులానికి కానీ, మతానికి, కులానికి కానీ, దీనికి అన్నిటికీ కూడా పేరు తెచ్చిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి ఆయన మీద ఒక కార్యక్రమం, ఒక హేయమైనటువంటి చర్య ముఖ్యంగా మరి జనసేన కార్యకర్తల నుంచి జరిగితే దానికి ప్రతిస్పందన కరువు అయిందంటే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచే కాదు, యావత్ రాష్ట్రం అంతా కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గం నుంచి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి మరి ఆయనకి సంఘీభావంగా, పెద్ద ఆయనకి సంఘీభావంగా ఆయన్ని కలిసి మరి ఏదైతే జరిగిందో దానికి మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం అన్నట్టు మాట చెప్పి వెళ్ళడం జరుగుతోంది. మరి ఇంత ప్రతిస్పందన, ప్రతి ఒక్క మనసులు, ప్రతి ఒక్క హృదయాలు, ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి యొక్క అభిమానులు అందరూ మనసులు గాయపడ్డాయని తెలిసినా కూడా కనీసం మరి అధికార పార్టీ నుంచి కానీ లేదా ఉన్నటువంటి
మరి ప్రభుత్వంలో మేము భాగస్వాములు అని చెప్పుకుంటున్న జనసేన, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి తగిన రీతిలో స్పందన లేదనేటువంటిది ఈ ఆంధ్ర రాష్ట్రం గ్రహిస్తూ ఉంది. మరి ఇప్పటికే ఇళ్ల ముందు బ్యానర్లు కట్టడం, మరి ఉన్నటువంటి చిన్న చిన్న కార్యకర్తలని ఇబ్బందులు పెట్టడం, వారి ఇళ్ల నుంచి లాగి కొట్టడాలు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. ఇది కొంచెం నుండి పుర్లిందని మేము భావిస్తున్నాం. అంటే పాపాలు పండేవి ఇవి. అంచేతే అందరూ గౌరవప్రదంగా అన్ని పార్టీలు ఉన్న వాళ్ళు కూడా గౌరవించేటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఇంటి మీద జరిగిన దాడిని మీరు సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది మీ విజ్ఞతగా వదిలిపెడుతూ ఉన్నాం. మరి ఏది ఏమైనా ఆయనకు అండగా దండగా ఉంటాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు అండగా దండగా ఉంటారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మరి భవిష్యత్తులో కూడా ఎలాగే ఉంటాయి, దాన్ని మీరు కూడా గమనించుకోవాలని చెప్పి సందర్భంగా మరి మనవి చేస్తూ, ఎస్పెషల్లీ మరి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్న ఎండే గారికి దెబ్బ తగిలితేనో ఆయనకి ఏదో దోమ పుట్టిందంటేనే కూడా మీరు వెళ్ళిపోతున్నారు, తప్పలేదు. మరి ముద్రగడ పద్మనాభం గారి మీద జరిగినటువంటి దాడి మీకు కనిపించలేదని అడుగుతున్నాం. ప్రశ్నించే నైజం కలిగిందని చెప్తున్నటువంటి మీరు మరి ఒక కులంలోనో లేదా సమాజానికో మరి మార్గ నిర్దేశకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాలకి కూడా విలువలు ఉన్నాయనేటువంటి ఈరోజు కూడా నిరూపించగలిగిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అట్లాంటి వ్యక్తికి మీద ఎట్లాంటి హేయమైన చర్య జరిగితే మీరు ఏమైపోయారో, మీ ప్రశ్నించడం ఏమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు మీరు మేము నొక్కేస్తున్నారో అని అడుగుతున్నాం. అధికారం శాశ్వతం కాదు, మరి గౌరవాల శాశ్వతం. తప్పనిసరిగా కార్యక్రమం జరిగినప్పుడు ముక్తకంఠంగా అందరూ ఖండించి ఏదో మరి ప్రభుత్వం స్పందించింది, అతను అరెస్ట్ చేశామని చెప్పుకొని మీరు చేతులు దులుపుకునే కార్యక్రమం కాకుండా మరొక మాజీ పార్లమెంటేరియన్ మీద, మరి అనేక పదవులు చేపట్టినటువంటి ఆయన మీద ఇంత దాడి జరిగితే మరి ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారు, డీజీపీ గారు ఏం చేస్తున్నారు, కనీసం ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ కూడా మీరు అరేంజ్ చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారని అడుగుతున్నాం. ఒక మాజీ పార్లమెంటేరియన్ ఆయన అట్లాంటి వ్యక్తి మీద దాడి జరిగితే మీరు రక్షణ కల్పించిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడుగుతున్నాం. ఎంతమంది మీద మీరు ఈ రకమైన దాడులు చేస్తారని అడుగుతున్నాం. అంచేత ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించే గొంతైనటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి నోటి మీద ఆయన చేయి తీయాలి, ఆయన మాట్లాడాలి. దీని మీద మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. ఇప్పటికే పెద్దలు గౌరవించేటటువంటిది మన హిందూ సాంప్రదాయానికి కూడా వైభవంగా ప్రారంభమైన సూర్యదేవుని సంబరం కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడలో యావత్ భారతదేశంలోనే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విరాజిల్లుతున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక అలంకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యంను కల్పించారు. స్వామివారి ధ్వజస్తంభం వద్ద గరుడ ధ్వజం నిర్వహించి సంతానం లేని మహిళలకు ఆలయ ప్రధాన అర్చకులు రేచేటి వెంకట నరసింహాచార్యులు గరుడ ప్రసాదాన్ని అందజేశారు. భక్తులకు ఆలయ మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం, బిస్కెట్లు, వాటర్ ప్యాకెట్లు ప్రసాద కమిటీచే అన్ని అన్నవరం ప్రసాదం, శ్రీనివాస భౌమిరెడ్డి కుటుంబ సభ్యులచే చిన్నపిల్లలకు పాలు, మార్కెట్ వద్ద మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం కల్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాంస్కృతిక నృత్య కార్యక్రమాలతో మిన్నంటిన సంబరాలతో స్వామివారి రథోత్సవం గొల్లల మామిడాడ పురవీధులు అతి వైభవంగా, స్వామివారి ఊరేగింపు కోలాహలంగా, జన సందోహంతో, బాణసంచాతో రథోత్సవం అతి వైభవపేతంగా జరిగింది. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ, సూర్యనారాయణ స్వామి ఉత్సవ కమిటీ, గ్రామ ప్రముఖులు, కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాపత్తుల రాజశేఖర్ ఎమ్మెల్సీగా అత్యంత మెజారిటీతో గెలుపొందడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. ఈ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పేరాపత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వాసిరెడ్డి యేసుదాసు, స్వామిరెడ్డి అప్పల రాజు, మచ్చ అప్పాజీ, గుండ్రా జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇలా కానీ ఒకటి ఓఎని 1 కానీ అలాగే తెలుగులో ఒకటి కానీ వేయకూడదు అంతే ఏమా గేయం ఇంకా మిగిలిన అట్లా జోలికి వెళ్ళదు. ఒక గేట్ కొట్టేయడం వచ్చాడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖర్ గారికి ప్రచారం ఎండపల్లి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కలిసి తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎట్టి పరిస్థితిని కూటమి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తామని తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుల్ని కలవడం జరిగింది. ప్రతి ఒక్కరిని కలిసి కూటమి బలపరిచిన అభ్యర్థిని పేరాపత్తుల రాజశేఖర్కి ఓటు వేయమని చెప్పి కోరడం జరిగింది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం గత 553 సంవత్సరాల నుండి అర్షసూపి సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకతత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తుందని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా తెలిపారు. పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు ఈ నెల 10, 9, 11వ తేదీన పిఠాపురం మహారాజా రైల్వే వారధి వద్ద గల నూతన ఆశ్రమ
కార్యక్రమంలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిఠాపురం మహారాజా రైల్వే వారధి వద్ద నూతన ఆశ్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా సమాచార కేంద్రాన్ని డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పుస్తకాల ప్రదర్శన స్టాల్ ను పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఐ జానీ బాషా, సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ రావు, పీఠం ప్రతినిధులు పేరూరి సూరిబాబు, ఎన్టీవీ వర్మ, రవితేజ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క అమూల్యమైనటువంటి సేవల్ని అందజేస్తున్నారు పీఠానికి. మధుసూదన్ రావు గారికి సభ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ తత్వజ్ఞానము అనేటువంటి మాసపత్రిక మనకు తెలుగులో ఉందండి. దాన్ని హిందీలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క 97వ వార్షిక మహాసభలు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంగణంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము అనేటువంటి ఒక నేత్రము, సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండవ నేత్రము, ఈ రెండు నేత్రాల చేత మన సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి ఈ 3 రోజులు మహాసభల్లో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు, సామాజిక సేవా తత్పరత భావంతో కలిగినటువంటి అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా తాత్విక జ్ఞానం ద్వారా మనలో మానసిక వికాసం ఏర్పడుతుంది. ఆ మానసిక వికాసం సామాజిక సేవా తత్పరత భావాన్ని కలిగించి సమాజంలో మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి ఒక సామాజిక స్ఫూర్తి, ఆధ్యాత్మిక భావన మనందరిలో ఏర్పడుతుంది. భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ భగవత్తత్వం మనకు తెలియబడుతుంది. ఆ భగవత్తత్వం భౌతిక రూపంగా మానవత్వంగా తెలియబడుతుంది. అందుచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మనలో ఉన్న జడత్వాన్ని తొలగించుకొని ఈశ్వరత్వం వైపు తాత్విక జ్ఞానము ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము 9, 10, 11 ఫిబ్రవరి. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. 1928 నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. 1928లో షష్టమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యుల స్వగృహనందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి. ఇప్పుడు ప్రస్తుతం ఇది పాతాశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో 2000 సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి 2000 సంవత్సరం నుంచి 2025 వరకు ఇప్పటి వరకు 25 సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 97 సంవత్సరాలుగా ఈ మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడిగా మనుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం విస్తరింపబడుతుంది. అనేక యూనివర్సిటీల్లో కూడా ఈ ఆధ్యాత్మిక సెమినార్స్ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క పీఠం యొక్క తత్వం నలుదిశలా వ్యాప్తి చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పము. ఎందువల్ల అన్నట్టయితే ఈనాటి సమాజంలో ఉన్నటువంటి
కులతత్వాలు, ప్రాంతీయ తత్వాలు, భాషా తత్వాలు, ఇక అనేక రకాలైనటువంటి మత ఛాందస తత్వాలతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ అశాంతి, అసహనము, ఒత్తిడి, ఆందోళన ఇంకా ఇత్యాది విషయాలు ఎన్నో మనలో ఏర్పడి మనం మానవులుగా కాకుండా మనకన్నా కింద జంతువులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాయో అటువంటి జంతు ప్రవర్తన మనలో ఏర్పడి ఈనాటి సమాజంలో మానవతా విలువలు తరిగిపోయి నైతిక విలువలు కోల్పోతూ సమాజంలో ఒక మానవ తత్వాన్ని మనం మరిచిపోతున్నాం. అంచేత ఆ మానవ తత్వాన్ని మనలో గుర్తు చేస్తూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి మేధస్సుని జ్ఞాన సంస్కృతి చేత మన సంస్కారాన్ని ఏర్పరించుకుని మానవుడిగా మనుగడ సాగించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరికి, ప్రతి మత ధర్మస్థులకు, ప్రతి కులస్తులకు, ప్రతి ఒక్కరికి, మానవులందరికీ ఆధ్యాత్మికత అనేటువంటిది అవసరము. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఐనవెల్లి వరసిద్ధి వినాయకుని సన్నిధిలో 1,00,000 పెన్నుల పండుగ ప్రతి సంవత్సరం లాగే సప్త నదీ జలాల నుండి సేకరించిన జలంతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు పంచిపెడుతుంటారు. విద్యాబుద్ధులను ప్రసాదించే ఆ గణపతిని కొలువైన ఐనవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా శ్రీ పంచమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. 1,00,000 పెన్నులతో గణపతికి అభిషేకం చేస్తారు. పంచమి తర్వాత పంచిపెట్టి ఆ 1,00,000 పెన్నుల కోసం భక్తులు విపరీతంగా పోటీ పడతారు. పుష్కర కాలంలో ఈ పెన్నుల కోసం పోటీ పడుతున్న భక్తులు విద్యార్థులతో వసంత పంచమి తర్వాత రోజుల్లో ఆలయం కిక్కిరిసిపోతుంది. పెన్నుల కోసం భక్తులు పోటీ పడుతుంటారు. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించి పెన్నులు పంచిపెడతారు. ఆ పెన్నుతో పరీక్షలు రాసి విజయం సాధిస్తారని విద్యార్థులు పోటీపడి వినాయకుని దర్శించి పెన్నులు తీసుకుంటారు. ఈ రోజు భక్తులతో పోటెత్తిన ఐనవెల్లి దేవస్థానం. महाकाली महासरस्वती महालक्ष्मी देवता सुप्रेता सुप्रसन्ना वरदा भवतु. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కమిటీలన్నీ నూతన కమిటీలు వేయడం జరుగుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంక గీతా విశ్వనాథ్ తెలిపారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాపక్షాన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తం దత్తుడు, గ్రంథి గణేష్, చోడిశెట్టి శ్రీను, నాగు తదితరులు ఉన్నారు. మండల పట్టణ కమిటీలన్నీ కూడా రద్దయినాయి. కొత్త కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఈ కమిటీలో మనకి గ్రామ వార్డు కమిటీలు కూడా వేయటం జరుగుతుంది. వార్డు కమిటీలు, టౌన్ కమిటీలు, అలాగే టౌన్ అనుబంధ సంస్థలు, అసెంబ్లీ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, ఈ విధంగా అలాగే మండలాల్లో కూడా ఇదే హైరార్కీ మీద కమిటీలు వేయటం జరుగుతుంది. ఇప్పుడే మండలాల వారీగా మొన్న పిఠాపురం మండల నాయకులందరితో కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా పట్టణ నాయకులందరితో కూడా వార్డు కమిటీలకి నిర్మాణానికి కావాల్సిన సహకారం, సపోర్టు చేసుకుని కమిటీల నిర్మాణానికి అందరూ కూడా
మరి ముందుకు వచ్చి కమిటీలు నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండడం వల్ల ప్రజా సమస్యలు ఎలుగెత్తి చూడాలి అంటే పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండాలి, సంస్థాగత నిర్మాణం అంతా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నీ కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీకి సంబంధించిన కూడా అనుబంధ సంస్థల కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. ఇవి ఇప్పటికే అందరికీ కూడా చెప్పడం జరిగింది. వారందరూ కూడా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే పార్టీ అధ్యక్షులుగా కానీ వివిధ కమిటీలు, అనుబంధ సంస్థలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఎవరైతే ఇప్పటికీ ఉన్నారో వారికి ఆసక్తి ఉన్నట్లయితే అదే పోస్ట్లోన ఇంకేంటని కూడా చర్చించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు వరకు 3 మండలాలు ఉన్నాయి మన పిఠాపురం నియోజకవర్గంలో, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 5 కమిటీలకి కూడా ఇప్పటి వరకు ఎవరైతే సేవలు అందించారో ఇందులో ఒక పిఠాపురం టౌన్ తప్ప మిగతా 3 మండలాల అధ్యక్షులు, కొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు కూడా మరి పార్టీతో మరి అనుబంధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షులుగా సేవలు అందించారు కాబట్టి వారిని జిల్లా కమిటీకి రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కమిటీలకి అధ్యక్షులుగా కొత్త వారిని కూడా నియమించడం జరుగుతుంది. ఇది మా పార్టీ సంస్థాగతంగా జరుగుతున్న విషయం. నిన్ననే మరి విదేశాల నుంచి పాప జగన్ గారి అమ్మాయి మరి మంచి ర్యాంకు డిస్టెన్షన్లో అమ్మాయి పాస్ అయిందని జగన్ గారు విదేశాలకు వెళ్ళడం జరిగింది. వారు వచ్చిన వెంటనే మర్యాదపూర్వకంగా కలిసి మన పార్టీ సంస్థాగత నిర్మాణము, అదేవిధంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొన్ని విషయాలు, ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించిన విషయాలు కూడా చర్చించడం జరిగింది. ముందు కూడా జగన్ గారు చెప్పింది ఒకటే, మనం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి, వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం మరి చేస్తూ ఉండాలి. అలాగే పార్టీ రాష్ట్ర యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఇప్పటికే మనం విద్యుత్ మీద రైతుల గురించి కానీ విద్యుత్ గురించి కానీ ఇవన్నిటి కూడా మనం పోరుబాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కారణంగా మార్చి 12కి వాయిదా వేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మా అందరూ ఫోన్లు చేయడం జరుగుతుంది, విద్యార్థులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు. ఫీజు కట్టకపోతే ఎగ్జామినేషన్కి పంపించం అనే పరిస్థితుల్లో చాలా కాలేజెస్లో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడితే మాకు ఎవరు ఫీజులు గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బు రాకపోతే మేము ఎట్లా కాలేజీ నిర్వహించడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, మీరు వెంటనే పేదల చదువులతో మరి మీరు చదువుల్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్లు కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సిన స్కాలర్షిప్లు కానీ మరి ఇవ్వకపోయినట్లయితే ఇబ్బంది పడతారు. విద్యార్థులే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మార్చిలో జరిగే ఎగ్జామినేషన్స్లో ఏవైతే రేపు ఎగ్జామినేషన్స్ రాబోతున్నాయో ఆ ఎగ్జామినేషన్లో విద్యార్థులు ఎవ్వరూ కూడా మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే ప్రభుత్వము వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ తరఫున మా నాయకులు అందరి తరఫున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా జగన్ గారు చెప్పడం జరిగింది, ఏవైతే మన సమస్యలు ఉన్నాయో స్థానిక సమస్యలు, అదేవిధంగా నియోజకవర్గాలు, జిల్లాలకు సంబంధించిన సమస్యలలో కూడా ఎప్పటికప్పుడు క్యాడర్కి అందుబాటులో ఉండడం, అదేవిధంగా ప్రజా సమస్యల మీద మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, సంబంధిత అధికారులందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయడం చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే గొల్లప్రోలు నుంచి అదేవిధంగా పిఠాపురం నుంచి కూడా కొంతమంది రైతులు రావడం జరిగింది. పిఠాపురం మండలం నర్సింగ్పురం ఏరియా కానీ అదేవిధంగా గొల్లప్రోలు మండలంలో ఒక కాలువకి నీరు వస్తుంది, ఇంకొక కాలువకి నీరు అసలు రావటం లేదని చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారిని అదేవిధంగా నీటిపారుదల శాఖ ఎస్సీ గారు కావచ్చు, డిఈ గారు కావచ్చు, ఈఈ గారు కావచ్చు, పిఠాపురానికి సంబంధించిన ఏలేరు పిఠాపురం సంబంధించిన రైతులు నీటికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. వెంటనే తక్షణం నీరు విడుదల చేసేలాగా మీరు రివ్యూ చేయండి కింద అధికారులతో. ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో తక్షణం రైతులకు అందుబాటులో ఉండాలి, వారు సాగునీరుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నాం.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం విద్యుత్ ఉత్పాదనలోనికి రకాల గురించి గౌరవ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని సెయింట్ జేవియర్ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ను శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జల విద్యుత్ ప్లాంట్లు, అణు విద్యుత్ ప్లాంట్లు, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, చమురు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, సహజ వాయువు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, సౌర విద్యుత్ ప్లాంట్లు, పవన శక్తి విద్యుత్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పాదన జరుగుతుందని విద్యార్థులకు వివరించారు. ఇంటిపై ఏర్పాటు చేసుకునేలా సోలార్ యూనిట్లకు సూర్యఘర్ యోజన పథకం ద్వారా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమదైన శైలిలో అనేక పరికరాలు తయారు చేసి ఈ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ లో ఉంచారు. వారి ప్రయోగాలను శాసనసభ్యులు కృష్ణప్రసాద్ వీక్షించారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు ఉన్నారు. మీ పాప పెట్టించండి మీ ఇంటి మీద ఎప్పుడు వస్తుంది? సోలార్ పవర్ ఎప్పుడు జనరేట్ అవుతుంది? సన్లో డే టైం ప్రొడ్యూస్ అవుతుంది. ఏం చేస్తున్నారు మనం? హైడ్రో ఇప్పుడు మనకి ఉంది కదా, అదేం పవర్ అంటారు? యూపీఎస్ని థర్మల్ పవర్, అది కోల్పోతుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే పవర్ని హైడ్రో పవర్ అంటారు. సోలార్ ద్వారా వచ్చేది సోలార్ పవర్ అంటారు. పెద్ద ఫ్యాన్ అవుతుంది కదా, విండ్ ఎనర్జీ 4 months వస్తుంది ఇయర్లో. ఇది ఫ్లెక్స్ ఉన్నప్పుడు రైనీ సీజన్లో వస్తుంది. సోలార్ ఏమవుతుంది? 365 days. అనకాపల్లి పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి ప్రతిష్ట శత జయంతి సహిత మహాకుంభాభిషేక మహోత్సవ భీష్మ ఏకాదశి శనివారం ఘనంగా జరిగింది. ఆలయ మండపంలో కొత్తర సహస్ర కలశ మండపారాధన నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పూర్ణాహుతి, పరమహంస తమిళనాడు కుర్తాలం సిద్ధేశ్వరపేట ఉత్తరాధికారి శ్రీ దత్తీశ్వరానంద భారతీ స్వామి వారిచే వాసవి మాత మూల విరాట్ విగ్రహానికి అభిషేకాలు నిర్వహించి ఆలయంలో 100 సంవత్సరాల క్రితం స్థాపించిన ఆలయ శిఖరానికి స్వామివారు మహాకుంభాభిషేకం నిర్వహించారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శ్రీ వాసవి మాత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. వారి అన్న సమారాధన కూడా ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించారు. సాయంత్రం నగరేశ్వర స్వామి జనార్దన్ స్వామి వార్ల వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం, పుష్పయాగం, నీరాజులు, మంత్రపుష్పంపై కార్యక్రమాలు అన్ని రేజటి శ్రీరామాచార్యులు సంపూర్ణ పర్యవేక్షణలో జరుగుతాయని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి వీర వెంకట సత్యనారాయణమూర్తి, బేబీ కొడమంచిదిలి కమలాకర్ శ్రీరామ్ ప్రసాద్ కమల ఆధ్వర్యంలో జరుగును. కార్యక్రమంలో ప్రతిష్ట శత జయంతి ఉత్సవముల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డాక్టర్ గ్రంథి శేషకుమార్, ఆలయ అధ్యక్షులు బిల్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాజుల సోమరాజు, ఉపాధ్యక్షులు పుప్పల రవిరామ్ జవహర్, సహాయ కార్యదర్శి గ్రంథివి వియుఎస్ మాణిక్యం, ఉత్సవ కమిటీ చైర్మన్ పుప్పల శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆయన సమారంభం శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. జగన్నాథుడైన నారాయణ, జగద్గురువులైన శంకరుడు, మా గురుదేవులు మంతాళం పీఠాధిపతులు అయిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి నమస్కరిస్తాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయుధం సూత్రభాష్యకృతో వందే భగవంతం పునః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి. ఈరోజు అనకాపల్లిలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్టా జయంతి శత దినోత్సవ కార్యక్రమంలో మనం అందరం పాల్గొన్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో స్వామివారు రావాల్సిందే, ఆయనకి అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. అయితే స్వామివారు వారి ఆశీస్సులను తెలియజేస్తూ నన్ను పంపడం అనేది ఈరోజు నుంచి మనం అందరం ఇక్కడ చాలామంది ఇక్కడ చేరి ఉన్నారు. కోలాహలంగా ఉంది. అంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి సేవ చేసుకోవడానికి చాలామంది భక్తులు కూర్చున్నారు. అయితే పూర్ణాహుతి కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారికి అభిషేకం అది చేసి అమ్మవారి ఆశీస్సులు, స్వామివారి సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని అమ్మవారు 102 వైశ్య దంపతులతో సహా
హోమగుండానికి ఆహుతవ్వడం ఇదంతా మనకు తెలిసింది. అయితే ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మవారి సర్వశక్తి స్వరూపిణి కదా, ఆవిడ ఎందుకు ఇలాగ అగ్నికి ఆహుతవ్వాల్సి వచ్చింది? ఆవిడ తెలుసుకుంటే యుద్ధం చేసే విష్ణుమూర్తి మహారాజు తెలిసి ఉండొచ్చు కదా అని అందరితో పాటు మనకి కూడా సందేహం వస్తూ ఉంటుంది. అమ్మవారికి అంత శక్తి ఉన్నప్పుడు అమ్మవారి యుద్ధం ఎందుకు చేయలేదు అంటే ఏ కారణం లేకుండా భగవంతుడు ఏ పని చేయలేదు. అమ్మవారు అలా చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. ఏమిటి అంటే ఈ 102 వయసు దంపతులు విశ్వేశ్వరేశ్వరి కృష్ణాంబ దంపతులు పూర్వజన్మలో ఎంతో గొప్ప తపస్సు చేసిన వ్యక్తులు. వాళ్ళు అమ్మవారిని అడుగుతారు, అమ్మా మాకు మోక్షం కావాలి అని అడిగితే అమ్మవారు వాళ్ళ కర్మశేషం చూస్తుంది. ఇంకా ఎంతో కర్మశేషం మిగిలిపోతుంది. ఆ కర్మశేషాన్ని అంతా దగ్ధం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు అమ్మవారు అంటుంది, నేను కలియుగంలో మళ్ళీ అవతారం తీసుకుంటాను, ఇప్పుడు నాతో పాటు మీరందరూ అగ్నిగుండాలలో ఆగుతాయి, ఈ కర్మశేషాన్ని అంతా నేను దగ్ధం చేసి నీకు మోక్షాన్ని ఇస్తాను అని చెప్తాను. అందుకే అమ్మవారు అలా అందరితో పాటు అగ్నికి ఆగుతాయి, ఆ కర్మశేషాన్ని అంతా తీసుకుని ఆ 102 వయసు దంపతులకి మోక్షాన్ని ప్రసాదించడం అనేది జరిగింది. అలా అమ్మవారు ఇప్పటికి కూడా వైశ్యులని ఉద్ధరించడానికి వాళ్ళ దీంట్లో అందరినీ అమ్మవారిలో ఒక గుణం ఏమిటి అంటే మనం భగవంతుని అడిగితేనే కానీ సాధారణంగా చెప్పారు. కాకపోతే అమ్మవారికి అన్ని తెలుస్తాయి, మనకి ఏది కావాలి అనేది. అమ్మవారికి ఒక్కసారి మొక్కితే చాలు, వాడు మన మనసులో ఏం కావాలి అనేది తెలుసుకుని మరీ మనకు అన్ని ఇస్తూ ఉంటారు. రెండోది ఏమిటంటే ఆవిడ మాతృస్వరూపిణి. ఎలాగంటే మనం ఒక చిన్న మంచి పని చేస్తున్నాం. అనకాపల్లిలో వేయించేస్తున్నటువంటి శ్రీ వాసవీదేవి మహోత్సవాలన్నిటి కూడా ఇవాళ ఎంతో అలంకారప్రాయమైంది. అమ్మవారి దయ ఈ అనకాపల్లి మరియు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా భక్తిపూర్వకమైనటువంటి లబ్ధి చేకూరుతుందని నేను ఆశిస్తున్నాను. ఈవేళ అమ్మవారిని చూస్తే ఈ కార్యక్రమాల తాలూకు ప్రభావం వల్ల అయితేనేంటి, ఇతరత్ర ప్రభావాలు అయితేనేంటి, అమ్మవారి సజీవంగా ఈ దేవాలయంలో కనిపిస్తుందని నేను భావిస్తున్నాను. అమ్మవారి తాలూకు ఈ కార్యక్రమాలని, ఈ ఉత్సవాలను ఇన్ని రోజులుగా నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహక సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో పలు చోరీ కేసులకు సంబంధించి అనకాపల్లి సబ్ డివిజన్ ఆఫీసర్ కె శ్రావణి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనకాపల్లి సబ్ డివిజనల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధి కె కోటపాడులో జరిగిన చోరీ కేసును ఛేదించామని, ఈ చోరీ కేసులో పాత నేరాలతో సంబంధం ఉన్న సుంకర ముత్యాల నాయుడుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ చోరీ కేసులో బాబు 1,42,000 నగదును 21.35 గ్రాముల బంగారం 1,406 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అనకాపల్లి రూరల్ స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన చోరీ కేసును కూడా ఛేదించడం జరిగిందని, ఈ చోరీ కేసులో సిమ్మి రాజు అనే పాత నిరస్తు నుండి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 1/2 తులం బంగారం 15,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని జరిగిందని తెలిపారు. రోజు మాకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఒక ఇంట్లో దొంగతనం జరిగి సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ క్యాష్ ఏదైతే ఉందో అది దొంగతనం జరిగినట్టు రిపోర్ట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని క్లూస్ టీమ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ఎస్ఐ గారు కాల్ చేయడంతో వాళ్ళు వెళ్ళారు. సో బేస్డ్ ఆన్ ఫింగర్ ప్రింట్ డిటెక్షన్స్ మాకు ఒక ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవడంతో అది వీ హ్యావ్ గెయిన్డ్ ఇన్ఫర్మేషన్. ఆ ఫింగర్ ప్రింట్ ఎవరిది అంటే ఈ నాతల రాజేష్ అని చెప్పేసి ప్రీవియస్ అక్యూజ్డ్ ఉన్నాడు, అతనితో టాలీ అయింది. అది బేస్ చేసుకుని మేము అతన్ని క్యాచ్ చేయటం జరిగింది. క్యాచ్ చేసి
ద టోటల్ ప్రాపర్టీ వచ్చేసి ఒక గోల్డ్ సిల్వర్ వర్త్ 1 lakh ఒక క్యాష్ వర్త్ 1,42,000 రూపీస్, ఒక పెయిర్ ఆఫ్ బుట్టలు, అమ్మవారు విగ్రహం ఉన్న గోల్డ్ రింగ్, తర్వాత డిజైన్డ్ గోల్డ్ రింగ్స్ అండ్ సిల్వర్ వర్త్ 1140 grams రఫ్లీ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఆ అక్యూజ్ని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో 3లో ఒక అఫెన్స్ దొంగతనం జరగడం జరిగింది. ఆల్మోస్ట్ 2 years మాకు ఎటువంటి క్లూస్ లేవు. ఒక 2 మొబైల్ ఫోన్స్ తీసుకోవడం జరిగింది. ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా టిఎస్ వచ్చాక ఈ టెక్నాలజీ డ్రివెన్ డిటెక్షన్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని ఈ 2 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి IMEI ట్రాకింగ్స్ అన్ని పెట్టడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ మాకు ఆఫ్టర్ 2 years వీళ్ళు ఒక అఫెండర్ మీద లీడ్స్ వచ్చాయి. దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఈ సింహ నాగరాజు అనే అఫెండర్ దొరికాడు. అది ఇతని ఫస్ట్ అఫెన్స్ కాదు, ఇతనికి యాక్ట్స్ ఆఫ్ నౌ మేము పట్టుకున్నప్పుడు ఫస్ట్ అఫెన్స్, బట్ ఇతను ఆల్రెడీ 2 offenses చేసినట్టు తెలిసింది. దాంట్లో టోటల్ ప్రాపర్టీ 1/2 తులా గోల్డ్ పీస్, 2 మొబైల్ ఫోన్స్, క్యాష్ ఒక 5,000 ఒక అఫెన్స్లో, 2 rings of 1/2 తులా అండ్ క్యాష్ 15,000 ఒక అఫెన్స్లో ఇతను కన్ఫెస్ చేసి రికవరీ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఇతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. యాక్చువల్గా రూరల్ సిఏ గారు, ఎస్ఐ గారు అండ్ ఏఎస్ఐ భాస్కర్ రావు, హెడ్ కానిస్టేబుల్ సోమబాబు అండ్ కానిస్టేబుల్ నరేంద్ర వీళ్ళు చాలా కష్టపడి లీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సంపాదించడం జరిగింది. సంపాదించి ఆఫ్టర్ 2 years కూడా ఈ కేసుని చాలా పగడ్బందీగా పట్టుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురంకు చెందిన పవన్ కుమార్ అనే యువకుడు తల్లి మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తన ఇంటిలో ఉరివేసుకుని సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంగతి తెలుసుకున్న భవానీపురం ఎస్ఐ ఆనంద్ కుమార్ తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సేకరించిన సమాచారం మేరకు ఎస్ఐ ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ విద్యాధరపురానికి చెందిన ఆటో డ్రైవర్ పవన్ కుమార్ అనే యువకుడు తాను మద్యం సేవించడానికి తల్లిని 150 రూపాయలు అడగ్గా ఇవ్వలేదని తన ఇంటిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆనంద్ కుమార్, భవానీపురం ఎస్ఐగా పనిచేస్తున్నాను. నిన్న 4వ తారీఖు 10:45 గంటలకు పవన్ కుమార్ అనే వ్యక్తి విద్యాధరపురానికి సంబంధించి, ఆ వ్యక్తి 19 సంవత్సరాలు, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ అమ్మతో గొడవ పడడం జరిగింది. అతను మత్తు పానీయాలకు అలాగే తాగుడికి బానిస అయ్యి వాళ్ళ అమ్మగారిని రాత్రి 150 రూపాయలు ఇవ్వమనేసి వాళ్ళ అమ్మను ఒత్తిడి చేయడం జరిగింది. వాళ్ళ అమ్మగారు నా దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళ అమ్మగారు చెప్పడంతో, లేదు ఇస్తావా చస్తావా అనేసి వాళ్ళ అమ్మగారిని కొట్టడం జరిగింది. 150 రూపాయలు ఫోన్పే చేస్తావా లేదా అనేసి ఎక్కువగా ఆమెను ప్రెజర్ చేయడంతో వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నువ్వు కానీ డబ్బులు ఇవ్వకపోతే నేను ఉరేసుకుని చచ్చిపోతాను అనేసి వాళ్ళ అమ్మగారిని బెదిరించడం జరిగింది. వాళ్ళ అమ్మగారు నువ్వు చాలాసార్లు ఇలాగే బెదిరించావు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అనేసి వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పిల్లాడు రాత్రి అంటే తెల్లవారుజామున 12-5 గంటల సమయంలో ఆ ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్కి చీరతో ఉరేసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని వాళ్ళ అమ్మగారు చూసి వెంటనే కంట్రోల్కి ఫోన్ చేయడం జరిగింది. ఆ కంట్రోల్ ద్వారా మన పోలీసుల సమాచారంతో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ బాడీని పరిశీలించి పోస్ట్మార్టం పంపించడం జరిగింది. అదేవిధంగా కేసు కూడా కట్టి దర్యాప్తు చేస్తున్నాం. భీష్ముడు ప్రహ్లాదుడు కన్నప్ప భగవంతునిపై అమితాశక్తి కలిగిన భక్తులుగా పరమాత్మ తత్వాన్ని గ్రహించిన దైవజ్ఞులయ్యారని భోగి గణపతి పీఠం పేర్కొంది. భీష్మ ఏకాదశి సందర్భంగా కాకినాడ సూర్యాపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూ పీఠంలో శనివారం ఉదయం శ్రీవారి 71వ జపయజ్ఞ పారాయణం జరిగింది. మా విష్ణు విశ్వరూపాన్ని భక్తి ప్రపత్తులతో పూజించారు. విష్ణు సహస్రనామంతో భగవద్ ఆధార్యుడైన భీష్ముడు నారాయణ మంత్రంతో రాఘవేంద్ర స్వామిగా పురుషోత్తమ జన్మ పొందిన ప్రహ్లాదుడు శ్రీకాళహస్తిలో శివ పూజకు ముందుగా తొలి నివేదన అందుకుంటున్న కన్నప్ప వంటి వారి భక్తిత్వంలోని శక్తి స్వరూపాన్ని గ్రహించవచ్చని పీఠం
పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. సప్తగిరులకు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి పూజలో నారికేలాలు సమర్పించి సామూహిక పారాయణంతో తాంబూలాలు ప్రదానం చేశారు. భీష్మ ఏకాదశి రోజున విశ్వరూప ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ మోక్ష మార్గానికి మొదటి మెట్టుగా నిలిచే మాఘమాస విశిష్టతగా పేర్కొన్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 71వ జపయజ్ఞ పారాయణని శ్రీవారి భక్త సమాజం నిర్వహించడం జరిగింది. మరి భీష్ముడు అంపశయ్య మీద తన తుది శ్వాస, తుది రక్తపు బొట్టు విడిచే వరకు కూడా పాపకర్మల పరిహారార్థం విష్ణు సహస్రనామ పారాయణ స్తోత్రం చేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణ మరి ఈ యొక్క లోకానికి శ్రీరామ రక్షగా భక్తులందరికీ అందినటువంటి పరమ దివ్య ఔషధం. మరి భీష్ముడు కానీ, అదేవిధంగా ప్రహ్లాదుడు కానీ, భక్త కన్నప్ప కానీ, మరి ప్రహ్లాదుడు జన్మతః ఈ యొక్క నారాయణ మంత్రంతో మరి తదుపరి జన్మంలో పురుషోత్తముడిగా రాఘవేంద్ర స్వామిగా ఆయన జన్మించారు. అట్లాగే కన్నప్ప తన చిత్తశుద్ధి పూజలతోటి శ్రీకాళహస్తిలో మరి శివునికి నివేదించే ముందు కన్నప్పకి ఆరాధన జరిగిన తర్వాత జరిగేటువంటి వేడుక అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ భక్తి తత్వంలో ఉన్నటువంటి తత్వమే శక్తి స్వరూపము. ఆ విధంగా ఈ మాఘమాసంలో ఈ రథసప్తమి కానీ, మహాశివరాత్రి కానీ, ఈ యొక్క భీష్మ ఏకాదశి కానీ అతి పర్వదినాలు. ఏడాది కాలంగా మరి నవగ్రహ దోషాలతో కానీ, ప్రారబ్ధ కర్మల పరిహారంతో కానీ, ఏల్నాటి శని ప్రభావంతో కానీ ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎవరైనా సరే కూడా విష్ణు సహస్రనామ పారాయణ ఈ మాఘమాసంలో నిర్వహించడం వలన ఈ భీష్మ ఏకాదశి యొక్క పర్వదిన పుణ్యంతో, మహాశివరాత్రి జాగరణతో అవన్నీ కూడా శివ శివ అని చెప్పి హరించుకుపోతాయి. ఆ విధంగా విశ్వావసు నామ సంవత్సరం ఉగాది నుంచి వైభవం వారి యొక్క జాతకాలలో, వారి యొక్క మానవ జీవితాలలో వెలుగొందేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఈ మాఘమాసం. కాబట్టి భక్తజనులందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ పఠించి తరించాలని భోగి గణపతి పీఠం కోరుకుంటోంది. ఓం నమో నారాయణాయ. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 71వ జపయజ్ఞ పారాయణని శ్రీవారి భక్త సమాజం నిర్వహించడం జరిగింది. మరి భీష్ముడు అంపశయ్య మీద తన తుది శ్వాస, తుది రక్తపు బొట్టు విడిచే వరకు కూడా పాపకర్మల పరిహారార్థం విష్ణు సహస్రనామ పారాయణ స్తోత్రం చేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణ మరి ఈ యొక్క లోకానికి శ్రీరామ రక్షగా భక్తులందరికీ అందినటువంటి పరమ దివ్య ఔషధం. మరి భీష్ముడు కానీ, అదేవిధంగా ప్రహ్లాదుడు కానీ, భక్త కన్నప్ప కానీ, మరి ప్రహ్లాదుడు జన్మతః ఈ యొక్క నారాయణ మంత్రంతో మరి తదుపరి జన్మంలో పురుషోత్తముడిగా రాఘవేంద్ర స్వామిగా ఆయన జన్మించారు. అట్లాగే కన్నప్ప తన చిత్తశుద్ధి పూజలతోటి శ్రీకాళహస్తిలో మరి శివునికి నివేదించే ముందు కన్నప్పకి ఆరాధన జరిగిన తర్వాత జరిగేటువంటి వేడుక అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ భక్తి తత్వంలో ఉన్నటువంటి తత్వమే శక్తి స్వరూపము. ఆ విధంగా ఈ మాఘమాసంలో ఈ రథసప్తమి కానీ, మహాశివరాత్రి కానీ, ఈ యొక్క భీష్మ ఏకాదశి కానీ అతి పర్వదినాలు. ఏడాది కాలంగా మరి నవగ్రహ దోషాలతో కానీ, ప్రారబ్ధ కర్మల పరిహారంతో కానీ, ఏల్నాటి శని ప్రభావంతో కానీ ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎవరైనా సరే కూడా విష్ణు సహస్రనామ పారాయణ ఈ మాఘమాసంలో నిర్వహించడం వలన ఈ భీష్మ ఏకాదశి యొక్క పర్వదిన పుణ్యంతో, మహాశివరాత్రి జాగరణతో అవన్నీ కూడా శివ శివ అని చెప్పి హరించుకుపోతాయి. ఆ విధంగా విశ్వావసు నామ సంవత్సరం ఉగాది నుంచి వైభవం వారి యొక్క జాతకాలలో, వారి యొక్క మానవ జీవితాలలో వెలుగొందేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఈ మాఘమాసం. కాబట్టి భక్తజనులందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ పఠించి తరించాలని భోగి గణపతి పీఠం కోరుకుంటోంది. ఓం నమో నారాయణాయ.
శ్రీకాకుళం మున్సిపాలిటీ కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షునిగా సిరిపురం బాధ్యతల స్వీకరణ బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన సిరిపురం తేజేశ్వరరావు ఈ రోజు ఏకాదశి మంచి ముహూర్తం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 80 ఫీట్ రోడ్లో గల ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జిల్లా కోర్ కమిటీ సభ్యుల సమక్షంలో మినిట్స్ బుక్ లో సంతకం చేసి పదవి బాధ్యతలు స్వీకరణ చేశారు. తాజా మాజీ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమంలో వీరితో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శెవ్వాన ఉమామహేశ్వరి, ఎంబీజీ నాయుడు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు చెల్లా వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు సలాన రాఘవరావు, చింతపల్లి దుర్గారావు, గాంధీ, పాలవలస వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు కావాలి. దిగ్విజయంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి గాంధీ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నువ్వు చాలా తెలివైన వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రతిష్ఠ శత జయంతి సహిత మహాకుంభాభిషేక మహోత్సవం. మూల విరాట్ విగ్రహానికి అభిషేకాలు చేసిన శ్రీ దత్తీశ్వరానంద భారతి స్వామి. పి గన్నవరం ఐనవిల్లి పరిస్థితి వినాయక సన్నిధిలో 1,00,000 పెన్నుల పండుగ. ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా శ్రీ పంచమికి ఓ ప్రత్యేకత. వైభవంగా ప్రారంభమైన సూర్యదేవుని సంబరం. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి వ్రతములు నిర్వహించుకున్న భక్తులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.